ముందుగా అందరికీ నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గత 5-6 రోజులుగా జరిగిన ఉత్కంఠకు నిన్న సాయంత్రం అంటే దాదాపు 7-7:30 గంటల సమయంలో తెరపడడం జరిగింది. ముఖ్యంగా బీసీకే పార్టీ తమ 4 గంటలకు ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో తమ పార్టీ మద్దతు పూర్తిగా విజయ్కి ఇస్తున్నానని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు లేఖ సబ్మిట్ చేయడం, దాంతో ఏకంగా 121 సీట్లు సంపాదించుకోవడం, ఆ తర్వాత గవర్నర్ కలుస్తామని చెప్పి ఈ లేఖలు తీసుకొని విజయ్ లోక్ భవన్ కు వెళ్ళడం జరిగింది. అప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ లేదని చెప్పి తిరిగి వెనక్కి పంపివ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత అనూహ్యంగా మళ్ళీ అర్ధగంట తర్వాత గవర్నర్ విజయ్ని పిలవడం, పూర్తి లేఖలను విజయ్ సబ్మిట్ చేయడం, గవర్నర్ పూర్తిగా సంతృప్తి చెందడం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారానికి గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది నాటకీయంగా తమిళనాడు రాజకీయాలలో ఒక నాటకీయ పరిణామం అనేది నిన్నటి రోజు జరిగిందనమాట. సో ఎట్టకేలకు ఫైనల్గా విజయ్ తన మెజారిటీని గవర్నర్ ముందు నిరూపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన పూర్తి 121 మంది ఎమ్మెల్యేల లేఖలను అతను గవర్నర్కు పార్టీల అంటే ఏ పార్టీ అయితే మద్దతు ఇస్తుందో ఆ పార్టీల యొక్క లేఖలను సబ్మిట్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక పార్ట్. సో ఈరోజు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇది చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరగబోతుంది అనమాట. సో అశేషమైన ప్రేక్షకులను సంపాదించుకున్న విజయ్ ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా యాక్టర్గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీసి తమిళనాడు ప్రేక్షకులను ఉర్రూతలూగించి ఎన్నో మధురమైన అతని క్షణాలను ఆస్వాదించి ఈరోజు పూర్తి రాజకీయ నాయకుడుగా పరిణితి చెంది ఆయన ఒక పార్టీ సొంతంగా తమిళిగా వెట్రిగా కలజం అనే ఒక పార్టీని పెట్టి అనతి కాలంలోనే పెట్టిన 2 సంవత్సరాల లోపే అతను తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించడం, సో అనూహ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి దాకా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా విజయ్కి సంబంధించిన పర్సనల్ విషయాలను, ఫ్యామిలీ విషయాలను, సో ఇంకా ప్రొఫెషనల్ విషయాలను మరియు రాజకీయ విషయాలను ఒకసారి మనం ఈరోజు చూసినట్టయితే అతను 1974 సంవత్సరంలో జూన్ 22వ తారీఖు రోజు ఆయన చెన్నైలో చంద్రశేఖర్ అంటే శోభా చంద్రశేఖర్ మరియు చంద్రశేఖర్ దంపతులకు అతను జన్మించడం జరిగింది. అతను చాలా మంది అంటుంటున్నారు అనమాట, ఏంటంటే అతను ఎస్సీ కులానికి చెందినవాడని. సో ఇలా సోషల్ మీడియాలో చాలా మంది చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే తమిళనాడులో అతను కన్వర్టెడ్ క్రిస్టియన్. సో క్రిస్టియన్స్ కాకముందు వాళ్ళు వెల్లెల్లార్ కులానికి చెందిన వ్యక్తులు అనమాట. సో వెల్లెల్లార్ కులం అనేది తమిళనాడులో వ్యవసాయదారుల కుటుంబం, అంటే వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసే కుటుంబం ఉంటుంది. సో భూస్వాములు ఉంటారు. సో అందులో చాలా గ్రూప్స్ ఉన్నాయి. సో మేజర్గా వెల్లెల్లార్ కులంలో 7 గ్రూపులు ఉన్నాయన్నమాట. సో 7 గ్రూప్స్. సో ఏంటంటే ఒక డిఫరెంట్ ఉంటాయి. సపోజ్ వెలమ అంటే దొరలో అని అంటారు, మళ్ళీ బీసీలలో కూడా ఉంటారు. ఇట్లా ఒక కన్ఫ్యూజన్ క్యాస్ట్ ఉంటుంది అనమాట. సో అట్లాంటి క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే విజయ్. సో వెల్లెల్లార్ అనేది ఒక వ్యవసాయదారుల కుటుంబం. సో అందులో ఎస్సీ కులానికి చెందిన దేవేంద్ర వెల్లెల్లార్ ఉంది, తురువ వెల్లెల్లార్ ఉంది. సో ఇట్లా చాలా గ్రూపులలో మరి ఏ గ్రూప్కి చెందినవాడు అనేది ఎవరికైతే తెలియదు. సో దేవేంద్ర వెల్లెల్లార్ అనేది షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే విజయ్ వాళ్ళ ఫాదర్ ఎస్సీకి చెందినవాడా అని అనుకుంటున్నారు. కానీ అది
కన్ఫర్మేషన్ అయితే అది అప్పటిదాకా కులం అనేది అతను ఎప్పుడు దాటలేదు, అంటే ఎప్పుడు చెప్పుకోలేదు. సో ఎప్పుడు వాళ్ళు ఎక్కువ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్ గానే ఉండడం జరిగింది అనమాట. అతని పేరు కూడా జోసెఫ్ విజయ్. సో జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అని ఉంటుందన్నమాట. సో ఇది ఇంకా అతను ఫాదర్ వచ్చేసి చంద్రశేఖర్ వచ్చేసి ఫేమస్ డైరెక్టర్ అనమాట. సో అతను చాలా డైరెక్టర్స్ చాలా ఫిలిమ్స్ కూడా చేయడం జరిగింది, నిర్మాతగా, ప్రొడ్యూసర్గా. యాక్చువల్లీ విజయ్కు యాక్టింగ్ పట్ల చాలా శ్రద్ధ ఉండేది అనమాట, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే వాళ్ళ ఫాదర్ చదువుకోవాలని చెప్పి లయోలా కాలేజ్లో అట్లీస్ట్ ఇంటర్ వరకు చదువుకోవాలని చెప్పి అతను కండిషన్ పెట్టడం. ఆ తర్వాత అతను చదువుకొని ఇమీడియట్గా బాలనటుడు కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది అనమాట. సో చిన్నప్పుడే అతనిపై ఇంట్రెస్ట్ సినిమాల మీద ఉండడు. సో తన తండ్రి ఏదైతే డైరెక్టర్స్, సో ప్రొడ్యూసర్స్ గా ఉన్నాడో, మన తన తల్లి కూడా ఒక ప్లేబ్యాక్ సింగర్ కూడా. సో తన తల్లి సింగర్ కూడా, శోభా చంద్రశేఖర్ ఆమె పేరు. ఆమె యాక్చువల్లీ బ్రాహ్మణ్ అనమాట. సో వీళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. సో చంద్రశేఖర్ వచ్చేసి క్రిస్టియన్, మరి శోభ వచ్చేసి ఏమో బ్రాహ్మణ్. సో వీళ్ళ సంతానమే విజయ్ అనమాట. సో అప్పుడు ప్లేబ్యాక్ సింగర్ మరియు ఆమె కూడా డైరెక్టర్. సో ఇట్లా ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో విజయ్ జన్మించడం వల్ల ఫిలిం పట్ల ఆకర్షితులయ్యి అతను సినిమాలోకి రావడం జరిగింది. ఆ తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత అతను అంచెలంచెలుగా ఎదుగుతూ సూపర్ డూపర్ హిట్లతో తమిళనాట ప్రేక్షకులను ఉర్రు తొలగించాడని చెప్పాలి. సో రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి విజయ్. సో ఏకంగా రజనీకాంత్ కూడా సాధ్యం కానిది, ఎందుకంటే 96, 2000, 2004-05 ఆ టైం వరకు, 1995 నుంచి 2005 వరకు చాలా మంది రజనీకాంత్ ను పాలిటిక్స్ లోకి రమ్మని చెప్పి అతని ఫ్యాన్స్, తమిళనాడు ప్రజలు చాలా మంది ఆహ్వానించడం జరిగింది అనమాట. కానీ రజనీకాంత్ ఎప్పుడు కూడా అతనికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎక్కడో అక్కడ సందేహం ఉంది. సో నేను ఓడిపోతే ఎలా అన్న సందేహం మధ్యలో అతని పార్టీ మాత్రం పెట్టలేదు. సో రీసెంట్ గా కూడా అతను ఏదో సమావేశం నిర్వహించి ఏదో చేసింది, కానీ అంత ధైర్యం మాత్రం రజనీకాంత్ కు లేదని చెప్పాలి. సో అట్లాంటి రజనీకాంతే సాహసం చేయలేడు, కానీ విజయ్ మాత్రం సాహసం చేశాడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అతను పాలిటిక్స్ లోకి వస్తే ఇలాంటి ఇబ్బందులు పెడతారని ముందే తెలుసు. సో ఇలాంటివన్నీ తట్టుకోవాలన్నమాట. సో అట్లాంటి తట్టుకునే శక్తి రజనీకాంత్ కు లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇలాంటి వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వస్తాయి, సిబిఐ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సో ఇలాంటి పెంట కంటే సప్పుడు అడుగుకున్నది మేలని చెప్పి ఆయన సైలెంట్గా ఉండడం జరిగిందనమాట. కానీ విజయ్ మాత్రం ఎక్కడా బెరవకుండా అతను పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అతని పై ఏమేమి కేసులు ఉన్నాయో అన్ని తవ్వడం, తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ బయటకు తీయడం, ఆ తర్వాత మళ్ళా చాలా ఇన్సిడెంట్స్ జరగడం. సో కరూర్ అక్కడ రోడ్డు ప్రమాదంలో, రోడ్డు షోలో కొందరు చనిపోవడం, ఆ తర్వాత అతని సినిమా జననాయకన్ను ఆపడం. సో ఇట్లా చాలా జరిగినాయి. సో అయినా అతను తట్టుకుంటూ ఈరోజు ఎలక్షన్స్ లో అతను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం జరిగింది. సో ఇదొక పార్ట్ అయితే, అతను గత 5-6 రోజులుగా చూస్తున్న రాజకీయం అనేది చాలా విచిత్రంగా జరగడం జరిగింది. దురదృష్టవశాత్తు మ్యాజిక్ ఫిగర్ కు రావాల్సిన 118 రాకపోవడం, కేవలం 108 సీట్ల దగ్గర ఆగడం, 10 సీట్లు అవసరం కావడం జరిగింది. జనరల్ గా ఏంటంటే ఇక్కడ గవర్నర్ కూడా విజయ్కి వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే విజయ్కి ఈ పరిస్థితి రావడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ జనరల్ గా ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించాలన్నమాట. గవర్నమెంట్ ఫార్మేషన్ కు సింగిల్ లార్జెస్ట్, ఎందుకంటే ఎవరు అంతగా సీట్లు తెచ్చుకోలేదు. సో ఇక్కడ డిఎంకే, ఏఐడిఎంకే కలిసే పరిస్థితి కూడా లేదనమాట. సో అలాంటప్పుడు విజయ్ని ఆహ్వానించాలి, కానీ విజయ్ని ఆహ్వానించకుండా కొన్ని రోజులు అట్లే ఉంచడం. సో హార్స్ రైడింగ్ కు అతను గవర్నర్ అనేది అతనే అవకాశం ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. సో ఎనీవే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతు, సిపిఐ, సిపిఎం, బీసీకే పార్టీ మద్దతు, తర్వాత ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ, ఇలాంటి పార్టీల మద్దతు ఇవ్వడం. సో ఫైనల్ గా గవర్నర్ తన ప్రమాణ స్వీకారానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ రోజు అతను జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సో ఇదొక పార్ట్. సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను అసలైన
రాజకీయం అనేది ముందుంటుంది. ఎందుకంటే అతను ఇచ్చిన హామీలు అనేవి చాలా ఎక్కువ హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గా తమిళనాడు బడ్జెట్ తో పోలిస్తే దాదాపు 1,00,000 కోట్లు కేవలం సంక్షేమ కార్యక్రమాలకే కావడం జరిగింది. ఎందుకంటే పాపులర్ సీఎం ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో మోస్ట్ పాపులర్ సీఎం విజయ్. సో అతని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఉంటుంది. చాలా మీడియా అనేది అతని మీద కన్నేస్తుంది. ఏ ఒక్కటి చేయకపోయినా అది విజయ్కి పెద్ద బ్యాడ్ నేమ్ అవుతుంది. ఎందుకంటే గెలవడం అనేది ఒక పార్ట్ అయితే దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఒక పార్ట్. ఎందుకంటే ఈ రోజు గెలిచి ఒక 5 సంవత్సరాల తర్వాత ఓడిపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్య పని. అంటే ఏవైతే తమిళనాడు ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగిందో, ఏవైతే అతను హోప్ అంటే ఒక యూత్ కు మరియు జెన్జెడ్ కిడ్స్ కు అంటే జెన్జీ యూత్ కు ఏవైతే హోప్ ఇచ్చాడో, సో అలాంటి హోప్ ను నిలబెట్టుకుంటేనే మళ్ళీ ఎలక్షన్ లో అతను రాణించగలడు. ఏదో ఒకసారి ఫ్లూట్ లో ఈసారి గెలిచినాం, సో వచ్చేసారి ఓడిపోవడం అంటే అది అంత సమంజసం కాదనమాట. ఖచ్చితంగా విజయ్ నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానికోసం అతను నిరంతరం కష్టపడాలి. సో ఇప్పుడు రాళ్ళు అనేవి, ఎందుకంటే చెట్టున్న పళ్ళకు రాళ్ళు ఎక్కువ తగులుతాయి. ఎందుకంటే అనేక వైపులా అతనిపై విమర్శలు చేస్తుంటారు అనమాట. కానీ విజయ్ మాత్రం ఎక్కడ సంయమనం కోల్పోకుండా అతను ఒక నిరాడంబరంగా, ఒక స్థిత ప్రజ్ఞుడిలాగా మనకు బయటికి కనిపిస్తాడు అనమాట. ఎవరేమన్నా అతను స్మైల్ తోనే సమాధానం ఇస్తాడు. కానీ ఎక్కువ తక్కువ పోయి అయోమయమై ప్రెస్ మీట్ పెట్టి ఏదో వాళ్ళ మీద విమర్శలు, వీళ్ళ మీద విమర్శలు ఎక్కువగా విజయ్ చేయడం అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఏదైతే హామీలు ఇచ్చాలో, సో నెట్టుకు రావడం, మరి కోలేషన్ గవర్నమెంట్ లో కూడా చాలా మంది బెదిరిస్తుంటారు. సో మేము ఇప్పుడు రాజీనామా చేస్తాం, మాకు ఇది లేకపోతే మేము ఇది గవర్నమెంట్ పడగొడతాం అనేది ఇట్లా చాలా మంది బెదిరిస్తుంటారు అనమాట. సో ఇట్లాంటి వాటిని చాకచక్యంగా ఎదుర్కోవాలి. చాణక్యుడుగా, రాజకీయ స్థిత ప్రజ్ఞుడిలాగా, సో ఒక అనుభవం కలిగిన రాజకీయ నేతగా పరిణితి చెందాలన్నమాట. సో ఇది గెలవడం ఒక పార్ట్ అయితే ఈ ఈ ఈ ఈ కోయిలేషన్ గవర్నమెంట్ ను నెట్టుకు రావడం కూడా ఒక పెద్ద ముందున్న సవాల్ అన్నమాట. సో ఎనీవే, సో వీటన్నింటినీ అతను ముందుకు తీసుకెళ్లి ఏదైతే తమిళనాడు ప్రజల హోప్ ను నిలబెట్టాలని ఆశిస్తూ, సో ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విజయ్కి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు.